ఆ. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇండ్లు లేనటువంటి వాళ్ళందరికీ వ్యక్తిగత అర్జీలు కార్యక్రమం తీసుకొని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు శనివారం కడప నగరంలోని కుమ్మరకుంట, ఖలీల్ నగర్, నకాజ్లో ప్రాంతాల్లో వ్యక్తిగత అర్జీలన్నింటినీ ఇన్సాఫ్ నాయకులు గౌస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య గారు, జిల్లా కార్యదర్శి గాలి చంద్ర గారు హాజరవుతున్నారు. ప్రధానంగా ఏంటంటే రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ గవర్నమెంటు, చంద్రబాబు నాయుడు గవర్నమెంటు ఇండ్లు లేనటువంటి వారందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి మొన్న మంత్రివర్గంలోనే ఆమోదించారు. అది కేవలం అది కూడా 4 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అది సరిపోదు, 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చెప్తున్నాం. అలాగే గతంలో ప్రభుత్వం చేపట్టినటువంటి జగనన్న కాలనీలో కూడా ఈరోజు పేర్లు మార్చినాడు. అక్కడ ఉన్నటువంటి వారికి కూడా సర్దుబాటు చేసి 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అది సాధ్యాసాధ్యాలను కూడా అక్కడ మౌలిక వసతులు ఇప్పుడు పాత కాలనీలో అన్నిటికీ కూడా రోడ్లు, కరెంటు, నీళ్లు ఇలాంటివి వ్యక్తిగత ఉన్నటువంటి మౌలిక వసతులన్నీ కూడా కల్పించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మరి రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం.